ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో అయితే 5 ఏళ్లలో చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని రాజకీయ పరంగా చూసుకుంటే ఏపీకి మనకు ప్రత్యేక హోదాని ప్యాకేజ్ అంటూ ఏం లేదు. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడో మనకైతే తెలియదు. ఇప్పుడు ముస్లిం వాళ్ళకి కానీ పింఛన్లు కానీ బియ్యం కానీ ఏదైనా కానీ కరెక్ట్ టైంకి అందుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా 1000 రూపాయలు ఉన్న పింఛను 2000 రూపాయలు చేశాడు ఆయన అందరికీ. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన అయితేనే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సరే, అతను పరిపాలన బాగుంది అంటున్నారు. ఆయన పరిపాలనలో పెట్టిన పథకాల్లో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమన్నా ఫలాలు అందాయా? మీరు లబ్ధి పొందారా? పొందామండి. మన రీసెంట్గా అది రుణమాఫీ అని 3,000 రూపాయలు అని మాకు వచ్చింది, మా భార్యకు వచ్చింది, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి వచ్చింది. మళ్ళీ రీసెంట్గా మిషన్లు ఇచ్చారు, మాకు మిషన్లు ఇచ్చారు. మగ్గము, మా భార్య మగ్గం వేస్తాం, మగ్గం సామాన్లు కూడా మాకు అందుతాయి. అందవని కాదు, అందుతో కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు G+3 హౌస్ పెట్టాము, అది కూడా మాకు శాంక్షన్ అయింది. మా మిస్సెస్ చేనేత, నేను ఇక్కడ వర్క్ చేస్తాను. మీరు పద్మశాలిసా? కుర్ని. ఎలా ఉంది మీకు పథకాలు? పర్వాలేదండి, చాలా బాగున్నాయి. బాగున్నాయి. సరే అండి, మరి జగన్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఎలా ఉండబోతుంది? ఈ పోటీని తట్టుకొని ముఖ్యమంత్రి రావచ్చా? మళ్ళీ కంపల్సరీ వస్తాడండి, కంపల్సరీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడే మేలు అనుకున్నాం. అనుభవస్తులు, ఏజ్ పరంగా కానీ దేంట్లో కానీ ఒక హోదా ఉన్న మనిషి, ఆయన అన్నీ తెలిసిన మనిషి కాబట్టి ఆయన వస్తాడని కోరుకుంటాం. జగన్పై మీ అభిప్రాయం ఏమైనా ఉందా? జగన్పై అభిప్రాయం అంటూ ఏం లేదు సార్. ఏం లేదు. తను చేసే అవకాశాలు ఏమన్నా? ఇప్పుడు అంటే ఆయనకు ఇంకా యంగు మైను, ఆయనకు తెలియాలా, తెలుసుకోవాలా, అన్నిటికీ ఉండాలా. సరే, చివరిగా అంటే మీ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని కనుక చూసుకుంటే ఎలా ఉంది? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్లో అభివృద్ధి చెందిందా? ఈ 5 ఇయర్స్లో బాగుంది. రోడ్లు చాలా బాగాలేకుండా 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడున్న పరిస్థితిలో 5 ఏళ్లలో రోడ్లు చాలా బాగున్నాయి. రోడ్లు కానీ, ఏరియాలో కానీ, వాటర్ సర్వీసెస్ కానీ అన్నీ బాగున్నాయి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉంటాడు? ఉంటాడు. సరే అండి, చివరికి ఒక క్వశ్చన్. మీరు మద్దతు ఇస్తే ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మద్దతు అంటే మేము ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డికి ఇస్తాం. సీఎం అంటే చంద్రబాబు నాయుడు పక్క. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మాకు పార్టీ అధికారంలో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మాకు ట్యాక్స్ కూడా రద్దు చేసినాడు. మీరు ఆటో డ్రైవరా? ఆటో డ్రైవరు. మా ఆటో డ్రైవర్లకు ట్యాక్స్ కూడా రద్దు చేసినాడు. కొన్ని మంచి నియమాలను చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాకు మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఆయన వస్తే మాకు కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకే. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది? అభివృద్ధి ఎలా చెందింది? ఎన్నో పథకాలు కూడా పెట్టాడు కదా, మీకు ఏమందాయి? మాకు మంచి పథకాలు కూడా వచ్చినాయి. అది డ్వాక్రా మహిళలది, అలాగే మన పింఛన్ పథకాలు కూడా, ముస్లిం వాళ్ళ పింఛన్ పథకాలు, అలాగే మంచి గృహ నిర్మాణాలు, అలాగే మంచి వర్కులు కూడా జరిగినాయి. అటువంటి ఇంకా అభివృద్ధి ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఇది చేస్తున్నాం. ఓకేనా, మరి ఆయనే రావాలనుకుంటున్నావు. మరేమో ఇక్కడ జగన్ కూడా ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, చేయి గుర్తు వాళ్ళు కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది? ఈ పోటీ తట్టుకుంటాడా ఈసారి చంద్రబాబు నాయుడు? మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అది మనము చెప్పలేము. అది ప్రజల నిర్ణయం కనుక మన ఓటు హక్కు వరకు మనం వేయగలము. అది ప్రజల నిర్ణయం. ఆయన రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే జగన్ వారు, లేకపోతే మన అలాగే జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం చెప్పలేము. ఎందుకంటే అభివృద్ధి పనులు చేయనందుకు మనం నారా చంద్రబాబు నాయుడు గారు చేసినారు కనుక ఆయనకు ఇది తెలుపుతున్నాము. సరేనా, నువ్వు అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే అయింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతున్నా అంటున్నావు. సరే అంటే మన ఈ నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తే ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ బాగా జరిగిందా? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే పనితీరు కూడా బాగానే ఉంది. లోకల్ ఎమ్మెల్యే కూడా మంచి వర్క్ చేస్తున్నాడు, మంచి వర్కరు. బివి జయనాథ్ రెడ్డి గారు కూడా మంచి ఇవి చేస్తున్నారు. మంచి వర్కింగ్ మ్యాను ఆయన. జగన్నాథ్ రెడ్డి మంచి రోడ్ కాంట్రాక్ట్స్ విషయంలో కానీ, నీటి పనులు, రైతుల యొక్క సమక్షంలో కానీ మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎలా ఉంది? ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు అతను? ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన చెప్పినప్పుడే ముందుండి నడిపిస్తున్నాడు. ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. సరే అన్న, లాస్ట్ చివరి క్వశ్చన్. ఈసారి నువ్వు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రికి ఎవరికి మద్దతు ఇస్తావు? ఎమ్మెల్యేకి ఎవరికి మద్దతు ఇస్తావు?
పార్టీ పరంగా అంటే ఎమ్మెల్యే కూడా ఒకటే పార్టీలో ఉన్న కనుక ఆయన ఒకటే పార్టీ ఇది ఒకటే పార్టీ కనుక ఇద్దరికి మద్దతు ఇస్తాము, చాలా మద్దతు ఇస్తాం. చెప్పండి, ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ కొద్ది రోజుల్లో 2019 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చంద్రబాబు నాయుడే రావాలంటున్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి? ఎందుకంటే అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఈడ ఆయన కొన్ని పనులు మొదలు పెట్టినాడు, ఆ సాధ్యమైన చాలా మొదలు పెట్టినాడు. అవి కంప్లీట్ కావాలంటే ఆయన వస్తేనే కంప్లీట్ అయ్యేది. మన చేసే ప్రకృతి ఎట్లుంది, ఈ వీళ్ళు మంచిది కానీ చెడు కూడా వచ్చినా దాన్ని నిలబెడతారు. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన వస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం. సరే, ఈ 5 సంవత్సరాల్లో బాబు గారు చేసిన పనులు ఎలా అనిపించినాయి? ఆయన పెట్టిన పథకాలు మీకు అందినాయి ఏమన్నా? పథకాలు అంటే అందినవి అంటే చిన్న చిన్న పథకాలు కదా, పెద్ద పథకాలు ఏం కాదు కదా. పథకాల గురించి కాదు, స్టేట్ డెవలప్డ్ బాగుంది. ఎంతవరకు చేశారు డెవలప్మెంట్? అంటే ఓన్లీ అమరావతి డెవలప్ అవుతుందా, రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందా? అది ఎవరెవరో అభిప్రాయం, అది ఎవరెవరో మాట్లాడతాం. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం మాత్రము అది ఇంక మామూలే. ఆ రోజు వాళ్ళు నిర్ణయించుంటారు, ఎక్కడైతే బాగుంటుందని అక్కడ బాగా నిర్ణయించుకొని తీసుకుంటారు. ఇక్కడ మెల్ల స్లోగా అంత డెవలప్ లేదు. సరే, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కనుక వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా టీడీపీ చెందిన వ్యక్తి. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా జరిగింది? ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది? చాలా బాగా జరుగుతుంది. రోడ్లు బాగా అవుతున్నాయి. రోడ్లు మా ఎమ్మినూరులో మాత్రం చాలా బాగా, అక్కడ మాకు తెలియదు కానీ ఎమ్మినూరులో చాలా బాగా నడుతున్నాయి. ఎమ్మెల్యే అందరికి అందుబాటులో ఉంటాడు, బాగా పర్వాలేదు. అంతే. జగన్ పై మీ అభిప్రాయం? జగన్ కూడా మంచి వ్యక్తే. జగన్ బాగాలేడనిలే, ఏమంటే పనులు మొదలు పెట్టినాడు కదా, వేరే వాళ్ళు అయితే కంప్లీట్ చేయలేరు. జగన్ పెట్టిన నవరత్నాలు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు బాగున్నాయి. ఇప్పుడు రెండు ఇంచుమించు ఒకటే అయినాయి కదా, అది అంతేనా? అంతే, ఇంచుమించు ఒకటే అయినాయి కదా. ఆ నవరత్నాలు ఈ నవరత్నం ఒకటే అయినాయి, అంతే. ఏవి బెటర్ అలా? ఏ బెటర్ కొంచెం ఇంచుమించు, అది ఏమి కొంచెం కొద్దిగా అది పెద్దగా కాదు కదా. జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? జగన్ ముఖ్యమంత్రి అయితే అనేది చెప్తే కదా విషయం. ఇప్పుడు అన్నీ ఆల్రెడీ ఆయన పనులు మొదలుపెట్టినాడు. ఆయన బిజినెస్ మైండ్ వేరు, ఈయనకు కొంచెం అనుభవం ఉంది అని నా అభిప్రాయం. ఓకే, అదే మీ అభిప్రాయమే కావాలి. నా అభిప్రాయం ఈయనకు. చివరిగా చెప్పండి, మీరు మద్దతు ఇస్తే ఈసారి ముఖ్యమంత్రికి ఎవరికి మద్దతు ఇస్తారు? లోకల్ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? చంద్రబాబు నాయుడుకి ఇస్తాను, ఇక్కడ భీమోహన్ రెడ్డికి ఇస్తాను నేను నా వ్యక్తిగతంగా. 100% పక్కా. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచిగా అనిపిస్తుంది మీకు? నాకు చంద్రబాబు నాయుడు కావాలని ఇష్టం ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన అన్ని పథకాలన్నీ బాగా కరెక్ట్ చేస్తున్నాడు, బాగుంది. ఆయన ఆడపిల్లలు కానీ బాగా చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే జరిగినాయి ఇంతవరకు. ఏంది చిన్న చిన్న పథకాలైనా కరెక్ట్ జరుపుతున్నాడు, అన్నీ అందుతున్నాయి కూడా పథకాలు. ఒక మహిళగా చెప్పండి, చంద్రబాబు నాయుడు పనితీరులో మీకేమందింది? మీకేమైనా పథకాలు అంది లబ్ధి పొందారా మీరేమన్నా? అందినాయి, పొదుపుల పథకాలు అందినవి, అప్పులు ఇస్తున్నాడు, కొన్ని పొదుపు కూడా చేసుకుంటున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇంతవరకు. ఏంది అన్నీ అందినవి, అందడం మాత్రం ఆయన ఇచ్చిన వాళ్ళు అందిస్తున్నారు మాకు మాత్రం. ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి బాగుందా? ఇంకేమైనా చెయ్యాలా? బాగానే ఉంది ఇప్పటి వరకు. ఇంకా కొన్ని చేస్తాడు ఆయన, ఏమనుకున్నాడు ఆయన చేస్తున్నాడు కదా. ఇంకా మనం ఎందుకు ఆయనని ఒత్తిడి పెట్టాలి? చేస్తున్నాడు కదా, నమ్మకం ఉంది. ఒత్తిడి పెట్టకూడదు, చేసే మనిషిని మనం కూడా చేస్తున్నాడు, మనం కూడా నమ్మాలి ఆ మనిషిని. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగానే ఉన్నాం, ఆయన ఇచ్చే కాటికి మాత్రం. నేను కూడా చేస్తానంటూ జగన్ వస్తున్నాడు నవరత్నాలు పథకాలు పట్టుకొని. ఎలా ఉంటుంది? ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏం లేవా? ఏమో మనకేం తెలుసు. ఈయననే 90% ఈయన మీదే ఉంది మాకు ఆశ కావాలని. చంద్రబాబు నాయుడు మీదనే ఖచ్చితంగా కావాలనుకుంటున్నారు. 10% చెప్పలేము ఆయనది. అంతే కావచ్చు, ఆయన కూడా కావచ్చు కానీ చెప్పలేము గ్యారంటీ. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఇస్తే ఈసారి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తుందా? పక్కా. ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారం వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది? నెక్స్ట్ మళ్ళీ ఒక 5 ఏళ్ళు ప్రభుత్వం రావాలంటే మళ్ళీ టీడీపీ ఉంటే ఇక్కడ కొన్ని పనులు జరుగుతాయి. ఇప్పటివరకు జరిగిన పనులు ఎలా ఉన్నాయి? ఆ పథకాలలో మీకు ఏమైనా పథకం అందిందా? ఎలాంటి పథకాలు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు మహిళలకి రుణం, అది పొదుపు సంఘాలకి 10,000 డబ్బులు ఇచ్చినాను. సేన్ల అకౌంట్లో జమ అయినవి 1,000 రూపాయలు. ఇంకా పనులు బాగా ఇప్పుడు కొన్ని అవుతున్నాయి పనులు అభివృద్ధి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పనితీరు ఈ 5 సంవత్సరాల్లో బాగుందా? గతంలో చేసిన పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? అంటే గతంలో అన్ని ప్రభుత్వాలు పని చేస్తూనే ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రభుత్వం. ఇప్పుడు కొద్దిగా బాగా జరిగింది పని. రైతుకి ఇప్పుడు రైతు బాంధవ్ కింద స్కీమ్ కింద డబ్బులు వచ్చినాయి కొన్ని. ప్రభుత్వం ఇప్పుడు బాగుంది. మళ్ళీ ఇంకా ఒక 5 ఏళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం కొన్ని మనకు కూడా డబ్బులు సమకూరి అభివృద్ధి అవుతుందని.
జగన్పై మీ అభిప్రాయం? జగన్ కూడా మంచి క్యాండిడేటే, ఆయన కూడా రావచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎట్లుంటుంది కొత్త నాయకుడు కదా, వస్తే బాగుంటుంది. సరేనా, ఇది మీది ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మీరు. ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగా జరిగిందా, జరగలేదా? అభివృద్ధి అంటే ఇప్పుడు కొత్తగా నిధులు కదా సార్, ఇప్పుడు అంత అభివృద్ధి ఏం పెద్దగా జరగలే. తాత్కాలికంగా పనులు అయినాయి. ప్రతి ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్లు, అన్ని మంచినీటి సౌకర్యం అన్నీ బాగానే చేస్తున్నారు సార్. ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పటికీ అందుబాటులో మీకు ఉంటాడా? తన పని ఎట్లా ఉంది? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. ఉంటాడా? సరేనా, మొత్తం మీద ఈసారి నువ్వు మద్దతు ఇస్తే ఏ పార్టీకి ఇస్తావు? సీఎంగా చూడాలనుకుంటే సీఎం పీఠం మీద ఎవరు కూర్చోబెట్టాలనుకుంటున్నావు? తెలుగుదేశం. ఎవరిని? చంద్రబాబు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.